మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యమలోకం నిజంగానే ఉందా? అక్కడ యముడు ఏం చేస్తాడు? పురాణాల్లో చెప్పబడిన భయంకరమైన లోకం ఎలా ఉంటుంది? ఈరోజు ఒక ఆత్మ యమలోకానికి చేసిన ప్రయాణం గురించి చూడబోతున్నారు. ఒక గ్రామంలో వీరయ్య అనే వృద్ధుడు మంచంపై పడుకొని ఉంటాడు. చుట్టూ కుటుంబం ఏడుస్తూ ఉంటుంది. శ్వాస నెమ్మదిగా తగ్గిపోతుంది. అతని శరీరం నిశ్శబ్దంగా మారిపోతుంది. అందరూ గట్టిగా ఏడుస్తారు. కానీ కొన్ని క్షణాల తర్వాత వీరయ్య తన శరీరం పక్కనే నిలబడి ఉంటాడు. నేను చనిపోయానా అని ఏడుస్తాడు. కొంత దూరంలో గొలుసుల చప్పుడు. నెమ్మదిగా 2 భారీ నీడలు కనిపిస్తాయి. నల్లటి వస్త్రాలు, ఎర్రటి కళ్ళు, చేతుల్లో ఇనుప గొలుసులు. వాళ్ళు వీరయ్య దగ్గరికి వస్తారు. వీరయ్యతోని సమయం పూర్తయింది అంటారు. వీరయ్య భయంతో బిక్కుబిక్కుమని వెనక్కి వెళతాడు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని వీరయ్య యమదూతలతో అంటాడు. అందుకు యమదూతలు యమలోకానికి తీసుకెళ్తున్నామని వీరయ్యను తీసుకెళ్తారు. అతను కింద భూమిని చూస్తాడు. తన ఇల్లు, కుటుంబం, జీవితం అన్ని నెమ్మదిగా దూరం అవుతాయి. వీరయ్య ఏడుస్తాడు. ఇంత తొందరగా వెళ్ళిపోతానని అనుకోలేదు అనుకుంటాడు. వాళ్ళు ఒక చీకటి మార్గంలో నడుస్తుంటారు. చుట్టూ వేలాది ఆత్మలు. ఎవరో ఏడుస్తున్నారు. సహాయం కోసం అరుస్తున్న చప్పుడు వీరయ్యకు వినిపిస్తుంది. కొంతమంది ఆత్మలు పరిగెడుతున్నాయి. వీరయ్య యమదూతలను అడుగుతాడు, ఇది ఏ ప్రదేశం అని. ఇది మధ్యలోకం. ప్రతి ఆత్మ ముందుగా ఇక్కడికే వస్తుంది అని చెబుతారు. ముందు ఒక భారీ నది కనిపిస్తుంది. అందులోని నీరు నల్లగా ఉంటుంది. ఆ నదిలో ఆత్మలు సహాయం కోసం అరుస్తుంటారు. కొంతమంది మునిగిపోతున్నారు. వీరయ్య భయంతో అడుగుతాడు, ఇది ఏమిటి అని. అందుకు యమదూతలు, ఇది వైతరిణి నది. పాపాలు చేసిన ఆత్మలకు ఈ నది చాలా భయంకరంగా ఉంటుంది అంటారు. చివరికి ఒక భారీ ద్వారం కనిపిస్తుంది. ద్వారం మీద అగ్నిజ్వాలలు, భారీ గొలుసులు ఉంటాయి. ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటుంది. లోపల నుంచి భయంకర అరుపులు వినిపిస్తాయి. యమదూతలు అంటారు, ఇదే యమలోకం అని. లోపల ఒక భారీ సభ కనిపిస్తుంది. మధ్యలో చిత్రగుప్తుడు కూర్చొని ఉంటాడు. అతని ముందు ఒక భారీ గ్రంథం. అందులో ప్రతి మనిషి జీవిత చరిత్ర రాసి ఉంటుంది. చిత్రగుప్తుడు పుస్తకం తెరుస్తాడు. వీరయ్య జీవితంలోని ప్రతి పని కనిపిస్తుంది. మంచి పనులు, చెడు పనులు. వీరయ్య తలదించుకుంటాడు. ఒక్కసారిగా భారీ శబ్దం వినిపిస్తుంది. అందరూ నిశ్శబ్దంగా నిలబడిపోతారు. చీకటిలో నుంచి యమధర్మరాజు బయటకు వస్తాడు. భారీ సింహాసనం, నల్లటి గేదె, చేతిలో దండం, కళ్ళల్లో అగ్ని. ఇవన్నీ చూసి వీరయ్య వణికిపోతాడు. యముడు గంభీరంగా చెప్తాడు, మనిషి చేసిన ప్రతి పని తన ముందే నిలబడుతుంది అని. యమలోకంలో 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి వెలుగుతో నిండి ఉంటుంది, మరొకటి అగ్నితో మండిపోతుంది. అక్కడి నుంచి అరుపులు వినిపిస్తుంటాయి. వీరయ్య వెనక్కి తిరిగి భూమిని చూస్తాడు. తన జీవితం గుర్తుకు వస్తుంది. అతను నెమ్మదిగా అంటాడు, డబ్బు కాదు, మంచి పనులే చివరికి మనతో వస్తాయి అని. అలా చెప్పుకుంటూ తన దారి వైపు నడుస్తుంటాడు. యముడు చెప్తాడు, కర్మే మనిషి దారిని నిర్ణయిస్తుంది. వీరయ్య భయంతో నిలబడి ఉంటాడు. వీరయ్య యమలోకం లోపలికి అడుగు పెడతాడు. అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఆకాశం మొత్తం ఎర్రగా ఉంటుంది. భారీ అగ్నికొండలు, నల్లటి నదులు, వేలాది ఆత్మలు వరుసగా నడుస్తుంటాయి. దూరంలో ఒక భారీ నగరం కనిపిస్తుంది. అది యమలోక నగరం. భారీ కోటలు, అగ్ని స్తంభాలు, గొలుసుల శబ్దాలు. ఎక్కడ చూసినా యమదూతలు తిరుగుతుంటారు. వీరయ్య భయంతో అడుగుతాడు, ఇక్కడ ఇన్ని ఆత్మలు ఎందుకు ఉన్నాయి అని. అందుకు యమదూతలు, ప్రతిరోజు భూమిపై వేలాది మంది చనిపోతారు. వారి ఆత్మలు ఇక్కడికే వస్తాయి అని అంటారు. యమలోకంలో ఒక మూలలో బంగారు కిరీటం పెట్టుకున్న ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. వీరయ్య ఆశ్చర్యపోతాడు. ఇతను ఎవరు అని యమదూతలను అడుగుతాడు. అందుకు యమదూతలు, భూమిపై ఇతను ఒక రాజు. ఒకప్పుడు డబ్బు, అహంకారం, అధికారంతో జీవించాడు. కానీ మంచి పనులు చేయలేదు. ఆ రాజు ఆత్మ ఏడుస్తూ చెబుతుంది,
నా రాజ్యం, నా సంపద ఏది నాతో రాలేదు అని వీరయ్య నిశ్శబ్దంతో చూస్తూ ఉంటాడు. యమదూతలు వీరయ్యను ఒక భారీ గది దగ్గరికి తీసుకెళ్తారు. లోపల వేలాది అద్దాలుంటాయి. ప్రతి అద్దంలో మనుషులు చెప్పిన అబద్ధాలు కనిపిస్తుంటాయి. ఎవరు మోసం చేసినా, ఎవరు ద్రోహం చేసినా అందులో కనిపిస్తుంటాయి. వీరయ్య భయంతో అలాగే చూస్తూ ఉండిపోతాడు. వీరయ్యతో యమదూతలు అంటారు, మనిషి మాటలు కూడా తన కర్మలో భాగమే అని. ఒక అద్దంలో వీరయ్య తన అబద్ధాన్ని చూస్తాడు. అతని కళ్ళల్లో భయం. ముందు ఒక భారీ మెట్ల దారి కనిపిస్తుంది. ఆ మెట్లు అంతం లేకుండా పైకి వెళ్తుంటాయి. ఆత్మలు నెమ్మదిగా ఎక్కుతుంటాయి. కొంతమంది మధ్యలో పడిపోతున్నారు. వీరయ్య అడుగుతాడు, ఇవి ఎక్కడికి వెళ్తాయి అని. అందుకు యమదూత, తమ కర్మ భారాన్ని మోసే ఆత్మలకు ఈ దారి చాలా కష్టమని చెబుతారు. వీరయ్య కూడా ఎక్కడం మొదలు పెడతాడు. ప్రతి మెట్టు ఎక్కే కొద్దీ తన జీవితంలోని తప్పులు తనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. యమలోకం చివర్లో ఒక భారీ అడవి కనిపిస్తుంది. అక్కడి చెట్లు నల్లగా ఉంటాయి. గాలి ఏడుస్తున్నట్టుగా శబ్దం చేస్తుంది. యమదూతలు, ఇది మర్చిపోయిన ఆత్మల అడవి అని అంటారు. భూమిపై ఎవ్వరూ గుర్తు పెట్టుకోని ఆత్మలు ఇక్కడ ఒంటరిగా తిరుగుతుంటాయి అని చెబుతారు. వీరయ్య భయంతో చూస్తాడు. ఒక ఆత్మ నెమ్మదిగా చెబుతుంది, మా పేర్లు కూడా ఇప్పుడు ఎవ్వరికి గుర్తులేవు అని. వీరయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. యమదూతలు వీరయ్యను ఒక రహస్య మందిరంలోకి తీసుకెళ్తారు. అక్కడ గోడల మీద వేలాది పేర్లు వెలుగుతూ ఉంటాయి. వీరయ్య అడుగుతాడు, ఇవి ఎవరి పేర్లు అని. యమదూతలు, భూమిపై త్వరలో చనిపోబోయే వాళ్ళ పేర్లు అని చెబుతారు. వీరయ్య గుండె ఒక్కసారిగా ఆగినట్టు అవుతుంది. అతను తన గ్రామంలోని ఒక వ్యక్తి పేరు చూస్తాడు. ఇది ఎలా సాధ్యమని అడుగుతాడు యమదూతలని. అందుకు యమదూతలు, జననం మరణం ఇక్కడ ముందే రాయబడతాయని చెబుతారు. యముడు చివరిసారిగా వీరయ్యను చూస్తాడు. భూమిపై ఉన్న వాళ్ళు జీవితం శాశ్వతం అనుకుంటారు. కానీ ప్రతి ఊపిరి ఒకరోజు ఆగిపోతుంది. మంచి చేయడానికి ఇంకా సమయం ఉంది అని వీరయ్యతో చెబుతాడు. వీరయ్య అందుకు తలదించుకుంటాడు. అతను నెమ్మదిగా అనుకుంటాడు, భూమిపై చేసిన మంచి పనులే చివరికి తన వెంట వస్తాయి అని చెప్పి దూరంలో కనిపిస్తున్న వెలుగు వైపు నడుస్తాడు.